జూన్ 20వ తేదీ నుండి ఇంగ్లాండ్ ఇండియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే జూన్ 13వ తేదీ నుండి ఇండియా జట్ల మధ్య ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ చూడడానికి అభిమానులకు గానీ మీడియాకు గానీ అనుమతి లేదు. టీమిండియా వ్యూహాలు ఇంగ్లాండ్ జట్టుకు తెలియకూడదనే ఉద్దేశంతోనే ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ను చూడడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని జట్టు యాజమాన్యం తెలిపింది. అయితే తాజాగా ఈ ఇంట్రా స్క్వాడ్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు జాతీయ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ చూడడానికి బీసీసీఐ సెలెక్టర్ అగార్కర్, ఎన్సీఏ హెడ్ లక్ష్మణ్ ఇద్దరు కూడా హాజరయ్యారు. ఈ ఇంట్రా స్క్వాడ్ లో రెండవ రోజు సర్ఫరాజ్ ఖాన్ 76 బంతుల్లోనే 15 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే తాను ఇంగ్లాండ్ సిరీస్ కోసం సెలెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో సర్ఫరాజ్ ఖాన్ ఏకంగా 10 కిలోల బరువు తగ్గి స్వింగ్ అవుతున్న బంతులను ఆడడానికి ప్రత్యేకమైన ప్రాక్టీస్ సెషన్లలో కూడా పాల్గొన్నాడు. అయినప్పటికీ అతనికి భారత మెయిన్ స్క్వాడ్ లో అయితే స్థానం లభించలేదు. ఇంకా ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ లో మరొక షాకింగ్ విషయం ఏంటంటే భారత టాప్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సగటున ఓవర్కు 5కి పైగా పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా దక్కించుకోకుండా తీవ్రంగా నిరాశపరిచాడు. మరో బౌలర్ సిరాజ్ 2 వికెట్లు దక్కించుకున్న సగటున ఓవర్కు 7కు పైగా పరుగులు సమర్పించుకుని పూర్తిగా గాడి తప్పిన బౌలింగ్ చేశాడు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి 39 పరుగుల వద్ద అభిమన్యు ఈశ్వరన్ ను అవుట్ చేశాడు. ఇండియా ఏ తరపున సాయి సుదర్శన్ 39 పరుగులు, ఇషాన్ కిషన్ 45 పరుగులు చేయగా రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 299 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇండియా ఏ జట్టు ఇంకా 160 పరుగులు వెనకబడి ఉంది. ఇండియా ఏ జట్టు తరపున మొదటి రోజు బ్యాటింగ్ చేసిన గిల్, రాహుల్ అర్ధ సెంచరీలు సాధించి ఆకట్టుకున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.